మూవింగ్ ఆన్ మన ఫుల్ అండ్ ఫైనల్లో ఫైనల్ స్టోరీ ఇవాల్టి ఫైనల్ స్టోరీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన గోల్డ్ కార్డుకు డే 1 భారీగానే గిరాకీ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇన్వెస్టర్ వీసా కావాల్సిన వాళ్ళు భారీగా డబ్బు చెల్లిస్తే వాళ్లకు క్షణాల్లో అమెరికా గ్రీన్ కార్డు మంజూరైపోతుంది. అంటే ట్రంప్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ గ్రీన్ కార్డ్. తర్వాత కొద్ది రోజులకి సిటిజన్షిప్ కూడా వస్తుంది. సో ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా EB-5 స్థానంలో ఈ గోల్డ్ కార్డు తీసుకురానున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకే దీన్ని ప్రవేశపెట్టామని, వారు అమెరికాకు వచ్చి భారీగా పెట్టుబడులు పెడితే స్థానికంగా ఉద్యోగాలు కూడా పెరుగుతాయని ట్రంప్ పేర్కొన్నారు. అసలు దీనికి ఎంత డిమాండ్ ఉందో ఒకసారి చూద్దాం. గోల్డ్ కార్డు విలువ $5 మిలియన్. $5 మిలియన్. ఈ కార్డు కొంటే క్షణాల్లో మీరు అమెరికాలో వాలిపోవచ్చు. మీకు లిటరల్లీ పౌరసత్వం మంజూరైపోతుంది. ఒక్క రోజులోనే 1000 కార్డుల అమ్మకం జరిగిందంట. ఈ కార్డుల అమ్మకంతో $5 బిలియన్ వచ్చేసింది అమెరికాకి. ఈ కార్డు కొనేందుకు లక్షలాది మంది సిద్ధం అన్నట్టుగా తెలుస్తోంది. ఈ కార్డుల అమ్మకంతో $5 ట్రిలియన్ సేకరించే అవకాశం ఉన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. సో ఒకే దెబ్బకు 2 పెట్టెలు అన్నట్టు. పారిశ్రామికవేత్తలు అటు అమెరికాలో భారీగా పెట్టుబడులు పెడతారు, మరోవైపు దాని ద్వారా అమెరికాకు $1 ట్రిలియన్ ఆదాయం వచ్చి పడుతుంది. ట్రంప్ ఇలాంటి ఆలోచనలతోటి దీన్ని ప్రవేశపెట్టాడు కాబట్టి ట్రంప్ మామూలుడు కాదు అంటున్నారు అమెరికన్లు. ఇక ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈ కార్డు కొనే సామర్థ్యం ఉందట. కనీసం 10 లక్షల మంది దీన్ని కొనుగోలు చేస్తారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారని అమెరికా అధికార వర్గాలు చెప్తున్నాయి. అసలు ఈ కార్డు ప్రవేశపెట్టాలన్న ఆలోచన కూడా ట్రంప్ బుర్రలో పుట్టిందేనట. EB-5 ప్రోగ్రాం వల్ల జరుగుతోన్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నామని ఆ వర్గాలు చెప్తున్నాయి. చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వము, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుంది అంటున్నారు. అయితే ఈ పౌరసత్వానికి కొన్ని కండిషన్స్ వర్తిస్తాయి అంటున్నారు అధికారులు.